హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేసుకుని పన్నీర్ పీసెస్ని అయితే వేసి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. నేనైతే పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంట్లో చేసిన పన్నీర్ ఇప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుందండి. బ్రౌనిష్ కలర్ వచ్చాక పన్నీర్ తీసి పక్కన పెట్టేసేయాలి. పన్నీర్ దమ్ బిర్యానీ అంటే అందరూ చాలా కష్టమేమో అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదే ప్యాన్లో ఆయిల్ వేసి 2-3 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయలు బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం వెజిటేబుల్స్ ఏవైతే తీసుకుంటున్నామో అవి అన్నీ వేసేయాలి. నేనైతే క్యాప్సికమ్, క్యారెట్, గ్రీన్ బఠానీ అయితే తీసుకుంటున్నానండి. కావాలంటే మీరు పొటాటో, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే పొటాటో అనేది పన్నీర్తో ఎప్పుడు కూడా కాంబినేషన్గా చేయను. అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేసి మనం మూత పెట్టి మగ్గించాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. తర్వాత చిలికిన పెరుగు 2 టేబుల్ స్పూన్ అయితే వేసి మనం కలుపుకోవాలండి. పెరుగు అనేది చిలికిన తర్వాతే వేయాలి. పెరుగు గడ్డ కింద వేస్తే మనకి ముక్కలు కింద కనిపిస్తుంది. చిలికితే మనకి మొత్తం మిశ్రమం అంతా కూడా బాగా కలుస్తుంది. తర్వాత పన్నీర్ పీసెస్ కూడా వేసి బాగా కలిపేయాలి. 1 గ్లాస్ హాట్ వాటర్ వేసి మూత పెట్టి మగ్గించాలండి. ఇవి మగ్గేలోపు మనం దమ్ రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ వేసి 1:1 వాటర్, అంటే 1 కప్పు రైస్కి 1 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. నేనైతే బాస్మతి రైస్ 1 కప్పు రైస్ ముందుగానే నేను 1 గంట ముందు నానబెట్టుకుని ఉంచుకున్నాను. అలా వాటర్ వేసేసి సాల్ట్ వేసేసి మరిగాక రైస్ అనేది వేసేసి 1 విజిల్ వచ్చేంత వరకు కూడా మనం కుక్కర్ పెట్టేసేయాలి. ఆ రైస్ని తీసుకొచ్చి మనం ఇలా దమ్ కింద అయితే పెట్టాలి. పెట్టాక పైన జీడిపప్పు, కొత్తిమీర, నెయ్యి వేసి దమ్లాగా పెట్టేసేయాలి. దమ్ అంటే చాలామంది టిష్యూస్ పెట్టి చుట్టూరు పూరీ పిండి పెట్టి అలా చేస్తారు. నేనైతే ఇలా సింపుల్గా అయితే చేసేస్తానండి. అలా మనం ఆవిరిపోకుండా పైన చిన్న గ్లాస్ ఏదో పెట్టుకుని దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ దమ్ బిర్యానీ అయిపోయింది, అంతే. దీన్ని మనం రైతాతో కానీ కర్రీతో కానీ కాంబినేషన్గా తీసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.